వెల్కమ్ టు సుషీస్ వ్లాగ్స్. ఈరోజు ప్రార్థన ఎందుకు చేయాలో చూద్దామా. మొదటిగా దేవునితో సంబంధం పెంచుకోవడానికి. ప్రార్థన అనేది మనం దేవునితో మాట్లాడే మార్గం. దీని ద్వారా మనం ఆయనతో మన భావాలను, శ్రద్ధను, ప్రేమను వ్యక్తపరుస్తాం. ఇది మనకు ఆయనతో ఒక వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరిచే అవకాశం ఇస్తుంది. ఆయన మన కష్టాలను వినేవాడు. దేవుడు మన బాధలు, కష్టాలను గమనించేవాడు. మన ప్రార్థన ద్వారా మనం ఎదుర్కొంటున్న కష్టాలను ఆయనకు చెప్పగలం. ఆయన మన కోసం కరుణ చూపుతాడు. శాంతిని అనుభవించడానికి ప్రార్థన మన మనసుకు శాంతిని ఇస్తుంది. దేవునికి మన ఆందోళనలను అప్పగించినప్పుడు ఆయన మన హృదయాల్లో శాంతిని నింపుతాడు. దిక్సూచి మరియు జ్ఞానం కోసం ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆయన మనకు సరికొత్త దారిని చూపుతాడు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని సమయంలో ఆయన జ్ఞానాన్ని అందిస్తాడు. ఆయనను మహిమపరచడం కోసం ప్రార్థన ద్వారా మనం దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ఆయన్ను మహిమపరచవచ్చు. ఇది ఒక విధంగా ఆయనను గౌరవించే మార్గం. పాపక్షమాపణ పొందేందుకు మన పాపాలను దేవుని ముందు ఒప్పుకొని ప్రార్థిస్తే ఆయన క్షమించగలడు. ప్రార్థన మన ఆత్మను శుద్ధి చేసే సాధనం. ఆత్మబలాన్ని పొందేందుకు ప్రార్థన మానసికంగా, ఆధ్యాత్మికంగా బలాన్ని ఇస్తుంది. ఇది మన విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. ఇతరుల కోసం ప్రార్థించేందుకు బైబిల్ మనకు మధ్యస్థులుగా ఉండమంటుంది. అంటే మనం ఇతరుల కోసం, ఆరోగ్యం కోసం, శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. ఇది ప్రేమను చూపించే ఒక మార్గం. ప్రలోభాలపై గెలిచేందుకు ప్రార్థన ద్వారా మనం దేవుని శక్తిని కోరుకుంటే ఆయన మనలను ప్రలోభాల నుండి రక్షిస్తారు. ఆశీర్వాదాలు పొందేందుకు దేవుడు మన ప్రార్థనలకు ప్రతిస్పందిస్తాడు. ఆయన మన అవసరాలు తీరుస్తారు. మన జీవితాల్లో ఆశీర్వాదాలతో నింపుతారు. ప్రతిదిన సహాయం కోసం ప్రార్థించాలి. మనకు ప్రతిరోజు జీవించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి దేవుని సహాయం అవసరం. ప్రార్థన ద్వారా మనం ఆయన్ను శరణు కోరగలం. ప్రార్థన మన హృదయాన్ని శాంతపరిచి దేవునికి ఇష్టమైన మార్గాన్ని మనకు తెలియచేస్తుంది. మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దేవునితో మాట్లాడితే ఆయన మనకు తన సంకల్పాన్ని చూపిస్తాడు. ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం కోసం ప్రార్థన మనలో ధైర్యాన్ని నింపుతుంది. ప్రార్థన శత్రువులకు ఎదురుగా లేదా కష్టకాలంలో దేవుని శక్తిని పొందేందుకు ప్రార్థన ఎంతో అవసరం. ఆత్మీయ జీవితంలో ఎదగడం కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దేవునితో సమీపంగా ఉండడం వల్ల మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుంది. మనం పుణ్యత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మన మనస్సు మార్చబడేందుకు ప్రార్థన ద్వారా మన అభిప్రాయాలు, మనసు కూడా దేవుని చిత్తానికి అనుగుణంగా మారతాయి. మన స్వార్థాన్ని వదిలిపెట్టి ఆయన చిత్తాన్ని కోరతాం. ఆశ్చర్యకరమైన విషయాలు చూడడానికి దేవుడు మన ప్రార్థనల ద్వారా అద్భుతాలు చేయగలడు. విశ్వాసంతో చేసిన ప్రార్థన ద్వారా అనేక అనుకోని మార్పులు వస్తాయి. విశ్వాసంలో స్థిరపడేందుకు ప్రతిరోజు ప్రార్థన ద్వారా మనం దేవునిపై మరింతగా ఆధారపడుతూ విశ్వాసంలో బలపడుతూ ఉంటాం. దేవునికి వందనం చెప్పేందుకు ప్రార్థన ఒక దీవెనగా, దేవునికి మనం ధన్యవాదాలు చెప్పే అవకాశంగా ఉంటుంది. అనేక ఆశీర్వాదాలకి కృతజ్ఞతగా. సంఘంగా ఏకమై ప్రార్థించేందుకు బైబిల్ సంఘంగా కలిసి ప్రార్థించడం గొప్ప శక్తివంతమైన చర్య అని చెబుతుంది. 2 లేదా 3 దేవుని నామంలో ఏకమై ప్రార్థించినప్పుడు ఆయన మన మధ్యలో ఉంటాడు. కేవలం కష్టాల్లో మాత్రమే కాదు, ఆనంద సమయంలో కూడా దేవుణ్ణి పొగడ్డానికి, ఆయన చేసిన మేలులకై కృతజ్ఞత చెప్పడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. ఇది మనం ఆయన మహిమను పొందినందుకు చూపించే ఆనంద సూచిక. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో, ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి అవసరమైన అనేక టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్